అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలంగా ఉంటుంది. అనాది కాలం నుండి నీవు దేవుడిగా ఉంటుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా వందనాకుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు. మానవ జీవితం రక్షించబడాలని నిరంతరము తప్పించి మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి తద్వారా దేవుని మహిమపరచడానికి, మన జీవితాలని నూతనీకరించుకోవటానికి తల్లి స్త్రీ సభ ద్వారా మనకి ఈ చక్కటి అవకాశాలు ఇచ్చాడు. ప్రభు క్రీస్తు జీవితాన్ని ధ్యానం చేసుకోవటానికి కృష్ణ సమయంలో ప్రభు పుట్టుక గురించి, తరువాత ప్రభు యొక్క బహిరంగ జీవితాల గురించి, ఇప్పుడు ప్రభు శిలువ శ్రమలు, ఏకాంతముగా ప్రభు ఎడారికి వెళ్ళి 40 రోజులు ప్రార్థన చేసి సైతాను శక్తిని ఏ విధంగా జయించాలో మానవమాత్రుడిగా ప్రపంచానికి జీవిత పాఠాలను నేర్పించారు ప్రభు. ఈ 40 రోజులు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఏకాంతముగా నువ్వు దేవునితో ఉండాలి, ఏకాంతముగా నువ్వు దేవుని ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు ఏదో హడావుడిగా లేకపోతే అరుపులతోనో కేకలతోనో కాదు, కానీ ప్రభువైనటువంటి క్రీస్తు మార్గంలో మనం నడవాలంటే, ప్రభువును పొందుకోవాలంటే, ఆయన వాక్కు చేత మనం బలపరచబడాలి అంటే ప్రతి వ్యక్తి కూడా నీ జీవితం ఎలా ఉన్నదో ఆలోచన చేసుకోవాలి. ప్రభువుతో నాకు బంధం ఉన్నదా? ప్రభువు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాను? ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నానా? హడావుడిగా ప్రార్థన చేస్తున్నానా? నా జీవితాన్ని గురించి నేను ఆలోచన చేస్తూ నేను ప్రభు యొక్క కృపాభాగ్యములు, ఆయన స్థిరమైనటువంటి ప్రేమను పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నానా లేదా? మనం దైవ సన్నిధికి ఎప్పుడు వచ్చినా సరే దేవునితో మాట్లాడుకోవాలి. చుట్టూ ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరూ మనతో ఎప్పుడు ఉంటూనే ఉంటారు, కానీ దేవుడు నిరంతరం ఉంటాడు. ఆయనతో నువ్వు బంధాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ప్రభు ఈ కాలాన్ని మనకి అనుగ్రహ కాలంగా ఇచ్చాడు. మరి ప్రభుతో బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే అది ఎలా? అది కేవలం హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకొని, ప్రభువా నీవు నా రక్షకుడు తండ్రి, నా జీవిత కాలాన్ని నేను వృధా చేసుకొని నిన్ను పొందుకోకుండా, నీ వాక్కు ద్వారా నేను బలపడకుండా, ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యాన్ని పొందుకోకుండా జీవిత కాలాన్ని వృధా చేస్తున్నాను. లోకాశ, లోక వ్యామోహాలు, లోకంలో ఉన్నటువంటి వ్యసనాలకి నేను బందీగా మారిపోయి ప్రభువా నీ సన్నిధికి రాలేక నేను బ్రతుకుతున్నా. నీ వాక్కుని వింటా ఉన్నాను కానీ గ్రహించలేనటువంటి స్థితిలో నేను ఉన్నా. మనందరికీ మన బ్రతుకుల గురించి తెలుసు. మన బ్రతుకులు బాగు చేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. కాబట్టి అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యం మన జీవితంలో పోగొట్టుకుంటే దానిని మనం ఎప్పుడు పొందుకోలేదు. కాబట్టి ప్రభుతో మాట్లాడండి. ప్రభువా నా జీవితం ఏమిటో నేను గ్రహించడానికి నాకు కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానం దయచే ప్రభువా. ఈ లోకంలో పుట్టి పెరిగి ఏదో బ్రతకడం కోసం ఆ పని చేసి కాలం అయిపోతా ఉన్నది. కానీ నేను లోకంలో వెతకవలసింది లోక పదార్థాలను, లోకంలో ఉన్నటువంటి వస్తువులను కాదు తండ్రి. జీవిత పరమార్థం కోసం వెతికే భాగ్యం నాకు దయచేది. అది నీ అందే ఉన్నది, నీ సన్నిధిలో ఉన్నది. నీ వాక్కు ద్వారా మాత్రమే నేను పొందుకోగలను ప్రభువా. ఆ సత్యాన్ని నేను గ్రహించకుండా లోకంలో పదార్థాలు కాదు కానీ జీవిత పరమార్థాన్ని పొందుకోవటానికి నువ్వు నాకు మార్గం చూపిస్తున్నావు ప్రభువా. ఈ తపస్కాలంలో 40 దినములు కూడా నేను ప్రార్థనయందు జీవించడానికి, నిన్ను పొందుకోవటానికి, నీ వాక్కు ద్వారా బలపడటానికి ప్రభువా నా జ్ఞాన నేత్రములను తెరిపించాను. మా హృదయం నిండా దురాశ, స్వార్థాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు, గర్వం, అహంకారం
ప్రభువా నా జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తావని తండ్రి వాటన్నిటిని కూడా తీసివేయడానికి నీ దైవకృప నాకు దయచేయమని అందరూ కూడా పశ్చాత్తాప హృదయాలతో ప్రభుని ప్రార్థన చేద్దాం. మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా ప్రభువా దయ చూపండి, ప్రభువా ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా ప్రభువా దయ చూపండి. ఈ పెట్టిన చుట్టూ కూడిన ఇన్ని కుటుంబములను కనికరంతో చూడు. మేము చేపట్టిన శారీరక నిష్ట మా అంతరంగలను శుద్ధీకరించగా, నీ పట్ల మిక్కిలి కోరికలు కలిగిన మా మనస్సు నీ సమక్షంలో అంతరంగిక బలలతో ప్రజ్వలిగాక. మీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి వివేకములు జీవించు పాలించి మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మొదటి పఠనము
యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి ఎచ్చటికిని మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. ఆ రీతిగానే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తరలి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. మీతో పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయం 7వ వచనం. అన్యుల వలె అనేక వ్యక్తిగతములతో ఇది ప్రార్థనలు అట్లు చేసిన గాని దేవుడు తమ మర ఆత్మపడని వారు భావించరు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావాలో మీరు అడుగుకు మునిపే మీ తండ్రి ఎరిగినాడు. మీరు ఇట్లు ప్రార్థనలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పవిత్రపరపుబడుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా యొక్క అడ్డుపడిన వారిని మేము క్షమించవచ్చు, మా అప్పులను క్షమించవచ్చు. శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షించుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడలా పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడలా మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇదే క్రీస్తు శుభవార్త. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.
వేడుకుంటున్నటువంటి ఓ సర్వాంతరయామి, ఓ సర్వేశ్వర, మాకు జీవాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి నీ యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు భగవాన్ని ఈ యొక్క లోకానికి పంపించినావు ప్రభువా. ఓ తండ్రి దేవా, క్రీస్తు భగవానుడు ఈ యొక్క లోకానికి వచ్చి జీవితాన్ని ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి తన యొక్క జీవితాన్ని సిలువలో అర్పించి మాకు రక్షణ ప్రసాదించారు. అదే రీతిన మా యొక్క అనుదిన జీవితంలో తండ్రి దేవుని చిత్తానుసారం జీవించడానికి మా యొక్క జీవితాలను అర్పించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తున్నందుకు స్తుతులు అర్పిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రార్థన పిటికలలో మా యొక్క ఆలోచనలు సన్మార్గమందు మలుచుకునేలాగన, మా యొక్క ఉద్దేశాలు సదుద్దేశాలుగా ఉండేలాగన, మా యొక్క జీవిత నడవడిక వైఖరి దేవుని చిత్తానుసారముగా ఉండేలాగన, ఇతరులకు ఉపయోగకరముగా ఉండేలాగన, మా యొక్క అనుదిన జీవితంలో మేము మారు మనసు పొంది మేము జీవిస్తూ ఉన్నాము, సంతృప్తి చెందుతూ ఉన్నాము, ప్రభు సన్నిధిలో ఉంటూ ఉన్నాము, ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క ప్రేమను మేము చాటుతూ ఉన్నాము. దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమకు, శక్తికి మేము సాక్షులము అని మేము గుర్తెరిగి నీకు నిజమైనటువంటి శిష్యురాలుగా వెలుగొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి. మా యొక్క అనుదిన జీవితంలో ఉన్నటువంటి వ్యాధి బాధలను నయం చేయండి. కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లో ఉన్నప్పుడు వాటిని మేము సవరించుకొని, సమస్యలను పరిష్కరించుకొని సన్మార్గమందు పయనిస్తూ నీకు స్తుతులు స్తోత్రములు తెలిసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని, మేము ఏ యొక్క సదుద్దేశాలతో ఇక్కడ గుమికూడి ఉన్నామో మా యొక్క భిన్నపాలను సదుద్దేశాలు నెరవేర్చమని ఈ యొక్క మనలన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Yeah.
సోదరి సోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపుము. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. సృష్టికర్తమైన ఓ సర్వేశ్వర, నీవు ఎంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించు ఈ అర్పణలను అనురాగముతో స్వీకరింపుము. మా శారీరక పోషణ కొరకు నీవు మాకు దయచేసిన ఈ వస్తువులను మా నిత్య జీవములకు సాధనములుగా మార్చమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు తిరిగినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవాలను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాశులతో, అధిపతులతోనూ పరలోక దళమన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నియమిత నిడినవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యేలినవాడా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన చేయుచున్నాము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మళ్ళా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా యేలినవాడా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన చేయుచున్నాము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ మరణము ప్రకటించదము, ఈ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగత్ గురువులను, మా జిల్లా పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలేగు మరి మాతతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను మహిమపరచుకును. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు భగవానుడు ప్రసాదించినటువంటి పరలోక ప్రార్థన అనుసరించి వాక్యములో విన్న విధముగా, వాక్యము ద్వారా ఆలకించిన విధముగా అర్థవంతముగా ఆ ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసిద్దుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. ప్రభు ప్రసాదించినటువంటి శాంతి సమాధానాలను ఒకరితో ఒకరము పంచుకుందుము. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు ఆయన ప్రవేశించగల పాత్రలను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంఘమా స్వీకరించుడి రక్షణ రసగే పరమ ప్రసాదం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంఘమా స్వీకరించుడి రక్షణ రసగే పరమ ప్రసాదం. పరలోక
వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కనబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి జేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునరుతో కూడా ముగింపు లేని కాలము. ఆమేన్. పరిపూర్ణ ఫలముగల జపము. మహామందిరముతో నిండిన మంచి చేసువ దాసుడైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వర్షించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా యంత్రంగమునందు విచారించి తలపు చేతి ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమలు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాటికి దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ఉదయింపవలనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిపాలి ప్రార్థించున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, కృతజ్ఞత లేని జీవితం అనేది జీవితమే కాదు. సువార్తను బోధించేవారి పాఠములు అందమైనవి, సుందరమైనవి. కాబట్టి ఈ 3 రోజులు కూడా నిన్నటి రోజున 5 గురువులు, ఈరోజు 7 మంది ఫాదర్లు, గురువులు సువార్త సేవ చేసేటువంటి గురువులు మన ప్రాంగణంలోకి, మన కాంపౌండ్లోకి, మన దేవాలయ ప్రాంగణంలోకి రావడం అనేది అడుగుపడుతున్నది. మరి ముఖ్యంగా బిజీ షెడ్యూల్ అయినటువంటి తపస్కారంలో మన దేవాలయ దగ్గరికి వచ్చి మనకు సహాయం చేయటం అనేది ఎంతో అద్భుతం, ఆశ్చర్యకరం, దీవెన, దేవుని యొక్క కృప. ఇది గట్టి చెప్పడం ఒకసారి మన ప్రాంగణానికి, మన దేవాలయ ప్రాంగణానికి ఎంతమంది గురువుల్ని భగవంతుడు రక్షించుకుంటున్నాడు. న్యాయం బలి విచారణ, భవిష్యత్తులో పుణ్యక్షేత్రం అవ్వాలి అనేటువంటిది సంకల్పం. పుణ్యక్షేత్రం అవ్వాలి, న్యాయం బలి విచారణ మనం నిర్వహించుకున్న దేవాలయం. కాబట్టి గట్టిగా చదవడం దేవుడి కోసం భగవంతుడు దీవించాలి, ఆలోచించాలి. మరి ముఖ్యంగా ఈరోజు మా అతిథి గురువు ద క్రైస్ట్ అన్నయ్య ఫాదర్ గారు దానిలో స్వామి ఎంత చెప్పినా కానీ ఆయన గురించి తక్కువే. కాబట్టి అలాగే చెప్పకుండా మాత్రం ఉండలేను, చెప్పాల్సిందే. మీరు చూశారు కదా, ఎంతో అద్భుతమైన విధంగా రసరమ్యంగా చక్కగా దేవుని యొక్క పాటలు, వాక్యం అనేది మేమిద్దరు అనుకుంటూ ఉన్నాం. క్రీస్తురాజు ఫాదర్ గారు, నేను అసలు బైబిల్ చూడకుండా ఇన్ని రిఫరెన్స్లు ఎలా చెప్పగలుగుతున్నారు, అసలు పుస్తకం లేకుండా ఇన్ని పాటలు స్పాంటేనియస్గా ఎలా పాడగలుగుతున్నారు అడిగాను ఫాదర్ గారిని. అనే ఎలా ఇది సాధ్యమవుతుందంటే అంతా పైవాడు అని చెప్పాను. గట్టి చెప్పలేదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రేరణ మన ప్రియతమ గురువులను అంతగా వినియోగించుకుంటూ ఉంది, వాడుకుంటూ ఉంది దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం. కాబట్టి మీ అందరి సమక్షంలో మన ప్రియతమ గురువులు దానియేలు ఫాదర్ గారిని ఒక్కసారి లేచి ముందుకు వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో కూర్చోబెట్టి మీరు ఏం చెప్తారు తెలిసిన అసలు వీళ్ళు మామూలు గారు ఒకసారి లేకండి, ఒకసారి అయిపోయింది. ఇప్పుడు మన కూచిపూడి సంఘం ఒకసారి లేకండి. దీక్ష మగవాడు, కూచిపూడి దీక్ష మగవాళ్ళు, ఆడవాడు కాదు, దీక్ష వేసుకున్న మగవాడు లేకండి. ఒకసారి కూచిపూడి గ్రామం నుంచి ఉన్నారా? కమన్ గేట కమ్ కూచిపూడి గ్రామం నుంచి లేకండి. ఒకసారి ఒక్కడేనా? లేదు. అలాగే దేవరపల్లి గుడి నుంచి కూడా ఒకరు కాదు, సంఘస్థానాలు కూడా దీక్ష చేసుకున్న వాళ్ళందరూ దేవరపల్లి గుడి, కూచిపూడి గ్రామం, ఈ 2 గ్రామాలు లేకండి. మనం తొందరగా కూచిపూడి, దేవరపల్లి గుడి 2 సంఘాల వారు, మగవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు కాదు. లేకండి త్వరగా అందరూ త్వరగా రండి. సెలవు తీసుకుని సెలవు. ఎస్ అన్నయ్య ఫాదర్ గారు ఒక్కసారి అడిగారు.
మా న్యాయపర విచారణ నుంచి సుమారు 175 మంది దీక్ష వేసుకున్నారు. 175 మంది దీక్ష వేసుకున్నారు. మొత్తం కూడా చక్కగా 8 గ్రామాల నుంచి దీక్ష వేసుకున్నారు. ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో కూచిపూడి సంఘస్థులు దండపడి ఫాదర్ గారికి సన్మానం చేస్తున్నారు. గట్టి చెప్పకుండా సార్ నేను ఎప్పుడు అడిగినా కానీ ఈ డేట్ అడిగినా కానీ రెడీగా ఉన్నాను. మీకు సహాయపడాలి కానీ ఎక్కడున్నా కానీ అన్ని ఫాదర్ గారు చక్కగా నాకు సహకరిస్తూ ఉంటారు. ఆ సెలవు మొదలుపెట్టాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫాదర్ గారు. వెరీ గుడ్. ఆటోలో కొడుకున్నారు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మీపురం, క్రీస్తురాజపురం, అలాగే కర్ణీ గ్రామస్తులు దీక్ష పనులు లెగండి సార్. మగవారు లెగండి సార్. ఈ సందర్భంగా చక్కగా మన న్యాయపల్లి విచారణ నుంచి గురువులని చక్కగా మనకు సహకరిస్తూ తోడ్పడుతున్నటువంటి మన ఇద్దరు గురువులు ఉన్నారు. ఒక ఇద్దరు వీళ్ళకి మన నిరీక్షణ సభలో ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించారు. ఏ బాధ్యత అది? కోఆర్డినేటర్స్. వాళ్ళిద్దరికి ఒక ప్రత్యేకమైన బాధ్యత, కోఆర్డినేటర్స్ బాధ్యత ఇచ్చిన వాళ్ళకి. కాబట్టి చాలా చాకచక్యంగా శక్తివంతంగా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇద్దరికి కలిపి ఒకే సెలవు ఒకే దండ. ఇద్దరికి కలిపి ఒకటే పట్టణ గట్టిగా చెప్పగలుగుతారు. పట్టణ గట్టిగా చెప్పగలుగుతారు. ఆ సంగీత అసిపెట్టి ఫలాలు కానీ కానుకలు కానీ ప్రత్యేకమైనటువంటి ఏదో ఒకటి కూరగాయలు, అలాగే ఫ్రూట్స్, లేదా కొవ్వొత్తులు, లేదా ఏదో ఒకటి చక్కగా కానుక తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. రేపు ఆఖరి రోజు పండుగ దివ్య పూజ బలి చక్కగా సహకరించండి. భగవంతుడు మనందరికీ దీపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ సందర్భంగా మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగి వాయిదా వేసుకుంటున్నాను. కాబట్టి అందరూ కలిసి నిలబడండి. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా లోకాశలను మేము ఆధీనములో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటకును అభ్యసింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చివరి ఆశీర్వాదాలకు ముందుగా మన యొక్క విచారణ గురువులు, మన యొక్క సంఘ కాపరి అయినటువంటి రాచూరి బాలస్వామి గారిని అభినందిస్తూ దేవుని సమక్షంలో ఆయనకి మన యొక్క విచారణ అందరి తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకే ఒక మాట మనందరికీ తెలిసింది, పెద్దలు చెప్పిన మాట, అన్ని దానాల్లో కల్లా ఏ దానం ముఖ్యం? అన్నదానం
అన్నదానం మంచిది, లేకపోతే అన్నదానం ముఖ్యమైనటువంటిది అంటూ ఉంటాం. కానీ విశ్వాసపరులుగా మనం చెప్పాలి, బలంగా విశ్వాసముతో ఆధ్యాత్మిక ఆకలిని తీర్చేటువంటి ఆ యొక్క దానమే గొప్పది. ఆధ్యాత్మిక ఆకలిని తీర్చేటువంటి యొక్క ప్రభు భోజనాన్ని ఇచ్చేటువంటి వారు మన యొక్క విచారణ గురువు. అదే యొక్క సంకల్పంతో, సదుద్దేశంతో మనకి ఆధ్యాత్మిక భోజనాన్ని ప్రసాదించడానికి ఈ 3 రోజులు కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈనాడు పెద్ద గురువులైనటువంటి దానియేలు ఫాదర్ గారు వాక్యం ద్వారా, పాటల ద్వారా తన యొక్క దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క స్వరముతో దేవుని మహిమపరిచారు. మనకి ఆ యొక్క ఆకలిని ఆధ్యాత్మికంగా తీర్చారు. అది అంతటితో సరిపోదు. మనం మననం చేసుకుంటూ ఆ యొక్క ఆకలిని తీర్చుకోవడానికి ప్రతినాడు కూడా వాక్యాన్ని మనము చదవాలి, వినాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన యొక్క విచారణ గురువులు కానీ, మన యొక్క విచారణ నుంచి ఈ యొక్క దీక్షను పొందినటువంటి వారు కానీ, అమ్మగారుగా, స్వాములుగా అయినటువంటి వారికి కానీ, మన యొక్క తల్లిదండ్రులకు కానీ, మన యొక్క పెద్దలకు కానీ, యవనస్తులకు కానీ అందరికీ కూడా సంతృప్తి, సమాధానం అనేటువంటిది దేవుని యొక్క దీవెనలు నిండుగా మన పైన కుమరించబడతాయి. మరొక మారు ఈ యొక్క ప్రార్థన కూడికలను ఏర్పాటు చేసినందుకు ఫాదర్ గారితో పాటు ఎంతో మంది సహకరించుకుంటారు. ముఖ్యంగా SMJ క్రియేషన్స్ మరియు వేరే మన యొక్క యవనస్తులు, దేశపరులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారికి, ఫాదర్ గారి బృందానికి అందరూ కూడా మరొక మారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు మీతో నిందుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. మర్చిపోయిన క్షమించండి. మన తమ్ముడు ఆడమ్ ఫాదర్ కూడా నా కృతజ్ఞతలు వందనాలు. అలాగే ఇప్పుడు గమనించినప్పుడు రేపు ఉదయం 10 గంటలకి దివ్య సప్రసాద ఆరాధన మన దేవాలయంలో జరుగుతుంది. రేపు కార్యక్రమం చక్కగా జరగాలని, ఒక గొప్ప పండుగ వేడుగా జరగాలని రేపు ఉదయం 10 గంటలకల్లా సప్రసాద ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాను. సాయంత్రం వరకు కూడా ఆరాధన జరుగుతుంది. ఖాళీగా ఉన్న అందరూ చక్కగా వచ్చి ఆరాధన పాల్గొనవచ్చు.